హిందూ బంధువులందరికీ ఆహ్వానం. ధర్మరక్షణే మన కర్తవ్యం. హిందూ సమ్మేళన సభకు ప్రతి హిందువు రావాలి, ఐక్యతను చాటాలి. మన సంస్కృతి, మన గౌరవం, మన ధర్మం, మన బాధ్యత. రండి, కదలి రండి, హిందూ సమ్మేళన సభలను విజయవంతం చేద్దాం. హిందుత్వం మన ఆత్మ, సంస్కృతి మన శక్తి. అందరికీ హిందూ సమ్మేళన సభలకు సాదర ఆహ్వానం. ఒక్కటైన హిందూ సమాజమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. దేవాలయాలు, ధర్మం, సంస్కృతి పరిరక్షణ కోసం హిందూ సమ్మేళన సభలో పాల్గొనండి. హిందువుల ఐక్యతే దేశ బలము. మన పూర్వీకుల సంస్కృతి నిలవాలంటే మనమంతా ఒక్కటిగా నిలవాలి. ధర్మం కోసం గళం వినిపిద్దాం. హిందూ సమ్మేళన సభను విజయవంతం చేద్దాం. సనాతన ధర్మ హిందువును అని చెప్పుకోవడం కాదు కావాల్సింది. హిందూ ధర్మానికి నా వంతు కృషి ఏం చేశాను, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే భావన. నేను హిందువును అని సగర్వంగా తల ఎత్తుకొని తిరగగలవు. హిందువును అని చెప్పుకోవడం కాదు కావాల్సింది. హిందూ ధర్మానికి నా వంతు కృషి ఏం చేశాను, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే భావన మనలో బలంగా పెరిగిన రోజే నేను హిందువును అని సగర్వంగా. కదలండి, కదం తొక్కుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. హిందూ సమ్మేళనం సభకు రండి. ఇలాంటి సమయం మళ్ళీ రావచ్చు, ఇలాంటి సమయం మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని కామెంట్ రాయండి.